పెద్దబాబు గారు. భారతి, నమ్మలేకపోతున్నాను పెద్దబాబు గారు. ఆ చంద్రముఖి దానికదే మంగళసూత్రాన్ని మెడలో వేసుకుందంటే నమ్మలేకపోతున్నాను. నా దేవుడు ఏం ఆశ చేసినాడు? దేవుడు ఏం చేశాడో చెప్పాలా? చెప్పండి పెద్దబాబు గారు. ముక్క వాచినట్టు అనిపించట్లేదా? మీకు ముద్దు కావాలంతే కదా? ముద్దెట్టినాను కదా, ఇప్పుడు చెప్పండి. ఉదయాన్నే ఇంటికి జంగం దేవరు వచ్చారు, గుర్తుందా? అవును, నువ్వు వచ్చినాడు, వచ్చిపోనాడు. ఊరికి వచ్చిపోలేదు, వచ్చిన పని చేసెళ్ళాడు. అంబ పలుకు జగదంబ పలుకు, మూలనున్న ముసలమ్మ పలుకు, అంబ పలుకు జగదంబ పలుకు, అమ్మా అంబ పలుకు జగదంబ పలుకు, తల్లి రామ్మ తల్లి రా, అంబ పలుకు జగదంబ పలుకు. ఏం పలుకుతుందయ్యా? ఎందుకలా అరుస్తావు? చిల్లర లేదా అవతలిపో. పైసలకు ఆశపడినమ్మా, అవస్థలు పడే వాళ్లకు సాయం చేయాలని వచ్చింది తల్లి. మీ అమ్మ కూడా వచ్చిందా? నువ్వొక్కడవే ఉన్నావుగా? వేటకారం వద్దు తల్లి, నోరు పడిపోద్ది. నువ్వెవడివయ్యా నాకు శాపాలు పెట్టడానికి? ఇంతకీ నీ బాధ ఏంటో చెప్పు. అనర్థం జరుగుతుందమ్మా, వినకపోతే అన్యాయం అయిపోతారమ్మా. ఏం జరుగుతుందో ఏంటో. నువ్విక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. అంబ పలుకు జగదంబ పలుకు. నీలు, 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 ఏంటో చెప్పు. త్వరగా రా. అనర్థం, అన్యాయం, అక్రమం అన్నీ జరిగిపోతున్నాయి. ఎవరికి ఎక్కడా? అవన్నీ నన్ను కాదు, ఆ తల్లిని అడుగు. ఏ తల్లి? ఎక్కడికి తీసుకెళ్తున్నావాంటీ? నువ్వు రా, ముందు నేను చెప్తాను. నువ్వు రా రా. అరే జగదంబ పలుకు, రామ్మ తల్లి రా రా. అంబ పలుకు జగదంబ పలుకు, రామ్మ రా. ఈ ఇంటి పెద్ద కోడలమైనందుకు సంతోషపడ్డావేమో, ఉలిక్కి పడే సంఘటనలు జరుగుతాయి. నేను ఇంటి పెద్ద కొడలని నీకెలా తెలుసు? చెప్పానా తల్లి చెప్తుందని? ఏ సంఘటనలు జరుగుతాయో ఏంటో దండం పెట్టి అడుగు. చిచ్చి, వీడికి నేను మొక్కడమేంటి? నెల రోజులైందేమో వీడి డ్రెస్ మార్చి. నేను బట్టలు మార్చుకోలేదేమో గాని నువ్వు రూపమే మార్చావు తల్లి. నేను చెప్తూనే ఉన్నానా? నువ్వు వినలేదు. నువ్వు నీలాంబరి కాదు, చంద్రముఖివని చెప్పేశాడు, చూసావా? నోరు మూసుకోండి. గడప తొక్కినావు గాని ఇంకా పెనిమిడి చెయ్యి పట్టలేదు. పసుపు తాడుకు నల్లపూసలు వేసి బంగారం పుస్తెళ్తాడు, కాపాడుకోమ్మా తల్లి. వీడికంత తెలిసినట్టు మాట్లాడుతున్నాడంటే ఎంత కొంత టాలెంట్ ఉండాలి. నీలాంబరి భవిష్యత్ ఏంటో చెప్పబోయే స్వామి. పుస్తెళ్తాడు, కాపాడుకోమని మరీ మరీ చెప్తున్నాను తల్లి. కొంపదీసి పెదబాబుకి ఏమన్నా అవుతుందా? నీలాంబరి మొగుడు మటాష్ అవుతాడా ఏంటి? ఆయనకేమీ కాదమ్మా, ఈ తల్లేసుకున్న పుస్తెళ్తాడును ఆ దొరే తెంపేస్తాడు తల్లి. జరగబోయేది ముందే చెప్పినందుకు థ్యాంక్స్. ఆంటీ, డబ్బులి. ఇదిగో. అంబ పలుకు జగదంబ పలుకు, కాళీ పలుకు భద్ర కాళీ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ఏం చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,